అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8.3లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ ఈ బిట్ వరకు ముందు వీడియోస్లో కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ ప్రాబ్లం, కమల స్కూటర్ కొనే నిమిత్తం బ్యాంకు నుండి 26,400కు సంవత్సరంలో 15% వడ్డీ రేటున చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేటట్లు తెచ్చుకొనెను. 2 సంవత్సరంలో 4 నెలల చివర అప్పు తీర్చవలనన్న ఎంత మొత్తము చెల్లించవలను అన్నారు. సో మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు. ఏమిచ్చారు? సంవత్సరమునకు ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు మొత్తం కనుగొని ఆ 2వ సంవత్సరం చివర వచ్చిన మొత్తంపై 4/12 సంవత్సరాలకు సామాన్య వడ్డీని కనుగొనమన్నారు. సో ఈ మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసాం. ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. మనకి అసలు ఇచ్చారు ఎంత? 26,400 ఇచ్చారు. వడ్డీ రేట్ ఇచ్చారు 15%. ఇక్కడ సంవత్సరాలు 2 4/12 వస్తుందంటే 2 1/3. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి సో మనం 2 సంవత్సరాలకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మొత్తాన్ని ఆ వచ్చిన మొత్తం మీద 4/12తో సామాన్య వడ్డీని లెక్క కట్టమంటున్నారు. ఆ వచ్చింది ప్లస్ ఈ మొత్తానికి యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? అసలు ఇచ్చారు. అసలు ఎంత? 26,400 ఇచ్చారు. వడ్డీ శాతం ఎంత ఇచ్చారు? 15% ఇచ్చారు. మనకి కాలం 2 సంవత్సరాలు 4 నెలలు ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? మనకి ఈ కాలం అనేది సంవత్సరానికి ఒకసారి తిరగకట్టు పద్ధతిన 2 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్పై ఈ 4 నెలలకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమంటున్నారు. సో ఇది ఏ విధంగా వస్తుందంటే 2 4/12 వస్తుంది. ఇది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతే 2 1/3. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే సింప్లిఫై చేయడం ఇబ్బంది కాబట్టి ఈ 2 సంవత్సరాలకి కట్టిన తర్వాత వచ్చిన అమౌంట్పై ఈ 1/3కి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఫార్ములా ఏంటి? మనకి A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ n అంటే మనకి ఈ 2 years తీసుకోవాలి. P అంటే 26,400 × 1 + R అంటే 15% కదా, 15/100 హోల్ పవర్ 2. n అంటే 2. 26,400 × సో ఎల్సిఎం కడితే మనకి 100 + 15 అంటే 115/100 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 26,400 × 115/100 × 115/100. ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 జర్, 2 3 జర్, 2 4 జర్, ఇందులో 50. సో మళ్ళీ 50లో కూడా 25 టైమ్స్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 6 2 జర్ 12, 6 2 జర్ 12. ఈ 25లోను 150లోను మనకి 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 1 జర్ 5 5 జర్ 25. ఇందులో 2 5 జర్ 10, 3 5 జర్ 15. నెక్స్ట్ ఈ 5 మళ్ళీ ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 5 జర్ 10, 3 5 జర్ 15. సో మనకి ఎంత వచ్చింది? 66 × 23 × 23. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 34,914. సో ఇంత వచ్చింది మనకి. ఇది A = 34,914 వచ్చింది. ఈ వచ్చిన దాని మీద మనం ఇది 2 సంవత్సరాలకి కట్టింది. సో ఇప్పుడు మనకి 4 నెలలు అన్నారు కదా, 4 నెలలకి ఈ అమౌంట్ని అసలు కింద తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ కడతాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు P ఏమవుతుంది? మనకి ఇందాక వచ్చిన మొత్తం 34,914 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. R = ఎంత? 15%. T = ఎంత? 4/12 అంటే 1/3. సో ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. 34,914 × 1/3 × 15/100. 13 + ఈ 3 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 అనేది ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 10 టైమ్స్. ఇందులో 2 1 జర్ 2 పోతే 14 ఉంది. 7 2 జర్ 14, 4 2 జర్ 8, 1 ఉంది 10,
5 2 జర్ 10 పోతే 7 2 జర్ 14. సో ఎంత వచ్చింది మనకి 17,457/10 వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయకుండా ఇక్కడ పాయింట్ అంటే ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 1745.7 అవుతుంది. సో ఈ విధంగా వేసినా ఈ విధంగా అయినా ఒకటే. ఇప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తము ఈక్వల్ టు 2 సంవత్సరాలకి వచ్చిన మొత్తము ప్లస్ 4 నెలల సొమ్ము. సో ఎంత మనకి 34,914 ప్లస్ ఇది ఎంత వచ్చింది 1745.7 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 34,914 ప్లస్ 1745.7. సో యాడ్ చేస్తే 0 + 7 × 7 పాయింట్, 4 + 5 అంటే 9, 1 + 4 అంటే 5, 7 + 9 అంటే 16, ఒకటి 1 ఉంటుంది, 6 3 అంటే 36,659.7 ఇది అమౌంట్. సో ఇది ఆన్సర్ 36,659 అనేది అమౌంట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాబ్లం ఈ వీడియో చివరిలో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి.